దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రిటర్నింగ్ టు గాడ్, దేవుని వైపునకు తిరగటం, దేవుని సన్నిధానంలోనికి తిరిగి రావడము, మన పాపపు క్రియలను, మన పాపపు స్వభావాన్ని, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వమును, మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి చెడుతనములన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపునకు తిరగమని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈ దినము మరి యొక్క లేఖన భాగాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో పరిశుద్ధుడైనటువంటి పేతురు ఆ ఇశ్రాయేలు ప్రజలను మరి తిరిగి దేవుని యొద్దకు రమ్మని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ జీవాధిపతి అయినటువంటి దేవుని మీరు విసర్జించి సిలువ వేసి ఆయనను చంపించారు. ఇది మీరు తెలియక చేసినటువంటి పని. అయితే మీరు ఇప్పటికైనా ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని పేతురు పిలుస్తున్నాడు. చూద్దాం ప్రియులారా, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనిస్తే, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఇక్కడ ఏం మాట్లాడుతుండ ఆయన? 12వ వచనం నుంచి గమనిస్తే, ఆ 3వ అధ్యాయం అంతా అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, పగలు 3 గంటల ప్రార్థన సమయమునకు పేతురు, యోహాను కలిసి యెరూషలేము దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. యెరూషలేము దేవాలయంలోనికి వారు శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారము గుండా వెళుతూ ఉన్నారు. అయితే పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుని మరి అతని స్నేహితులు మోసుకొని వచ్చి అనుదినము ఆ యొక్క శృంగారం అనే ద్వారము దగ్గర, ఆ దేవాలయపు ద్వారమునొద్ద, యెరూషలేము మందిరం యొక్క శృంగారం అనేటువంటి దేవాలయ ద్వారం యొద్ద వారిని పడుకోబెడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి వచ్చి పోయే వారిని భిక్షం అడగటానికి ఆ యొక్క స్నేహితులు వారిని అక్కడుంచారు. అయితే ఒక దినము 3 గంటల సమయము, ప్రార్థనా సమయానికి యోహాను, పేతురులు మందిరానికి వెళుతూ ఉన్నారు. అయితే ఆ భిక్షగాడు వారిని తేరి చూచి ఆశతో వారి వైపు చూస్తూ ఉన్నాడు. పేతురుకు అర్థమైపోయింది, ఈ యొక్క భిక్షగాడు మా యొద్ద నుండి ధనము ఆశిస్తున్నాడని. అయితే పేతురు అన్నాడు, ఇదిగో వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. వెండి బంగారాలు నా యొద్ద లేవు. పీటర్ సెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ ఐ హ్యావ్ నన్, బట్ such as I have give I thee in the name of Jesus Christ of Nazareth, rise up and walk. యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో మేము కలిగి ఉన్నటువంటి శక్తిని నీకు ఇవ్వగలుగుతాం. వెండి బంగారాలు అయితే మా యొద్ద లేవు. మా యొద్ద ఉన్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామములో నీవు లేచి నడుమని చెప్పినప్పుడు ఆ యొక్క మరి ఆ కుంటివాడు దిగ్గున లేచి నడవడం మొదలుపెట్టాడు. నడవడమే కాదు, నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో దేవాలయమునకు వెళ్ళాడు. మరి ఈ సంఘటన జరిగిన తర్వాత పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? ఓ ఇశ్రాయేలు ప్రజలారా,
ఓ యెరూషలేము ప్రజలారా, ఎందుకు మీరు మా శక్తితో, మా బలముతో మేమేదో ఈ కృంటివాన్ని నడవజేశామని మీరు అనుకుంటున్నారు? లేదు. అది మా శక్తి కాదు, మా భక్తి కానే కాదు. ఏంటి ఆ శక్తో ఆయన తెలియజేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. హల్లెలూయా! తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యేసు క్రీస్తు ప్రభుల వారిని నిరాకరించాడు. దేవుడేమో ఆయన సేవకుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచాడు. మీరైతే ఆయనను నిరాకరించారు. మీరాయనను పిలాతుకు అప్పగించారు. పిలాతు విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు కూడా మీరు ఆయనను నిరాకరించారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యునిని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. బరబ్బను విడుదల చేయండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి సిలువ వేయండి, సిలువ వేయండి అని వారు కేకలు వేశారు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసిన అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరులారా, కాబట్టి వినండి, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. వారు ఆయనను మెస్సయాగా గుర్తించలేదు. వారు దేవుని పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. పరిశుద్ధాత్మ జ్ఞానమును వారు పొందుకొనలేదు. క్రీస్తు ప్రభుల వారిని గుర్తించే ఆత్మీయ నేత్రాలు వారికి అనుగ్రహించబడలేదు. వారి ఆత్మీయ నేత్రాలు ఈ లోక జ్ఞానము చేత, గర్వము చేత మూయబడ్డాయి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. దేవుడు తన లేఖనాలు నెరవేర్చాడు. దేవుడు తన మాటలు నెరవేర్చాడు. అయితే ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. Repent then and return to God. Repent then and turn to God, so that your sins may be forgiven. Your sins may be wiped out. The times of refreshing may come from the Lord, and that He may send Jesus Christ, who has been appointed for you. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటికైనా ఆయన వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు మీ కొరకు విశ్రాంతి కాలములు అనుగ్రహిస్తాడు. మీ కొరకు నియమించబడిన ఆ క్రీస్తు ప్రభుల వారిని తిరిగి పంపిస్తాడు. మీ పాపములన్నిటినీ తిరిగి తుడిచివేస్తాడు. ఆయన లోకమంతటికి తీర్పు తీర్చవలసినటువంటి సమయం కొరకు, ఆయన నిర్ణయించినటువంటి ఆ విశ్రాంతి సమయముల కొరకు, విశ్రాంతి కాలముల కొరకు, అనగా తిరిగి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి తన మహిమతో రావాలని, తన రాజ్యాన్ని స్థాపించాలని మీరు వేడుకోనండి. ఇకనైనా మీరు ఆయన వైపు తిరగండి. దేవుడు మీ పాపములను క్షమిస్తాడు. మీ పాపములను క్షమిస్తాడని ఆయన చెప్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన వైపు తిరిగితే ప్రభువు సముఖము నుండి మరి విశ్రాంతి, అనగా దేవుని రెండవ రాకడ, దేవుని రాజ్యస్థాపన గురించి మీరు ఆయన సన్నిధిలో వేడుకునే ఎడల తప్పకుండా మరి ఆయన తన రాజ్యమును స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు.
మీరు వేడుకుంటే ఆయన మీ పాపములన్నిటినీ క్షమించి మిమ్మల్ని మరి రక్షించడానికి, మీ పాపములు తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇకనైనా తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి అని పేతురు ఆ ఇశ్రాయేలు ప్రజలను వేడుకుంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మన నడవడికి చేత, మన క్రియల చేత, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం చేత నిత్యము క్రీస్తు ప్రభుల వారికి విరోధంగా మనం మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం. మరి ఆయన వైపు తిరగవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఆయన రాకడ సమయము ఆసన్నమవుతుంది. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమవుతూ ఉంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయంలో, విందులో నీవు నేను పాల్గొనాలి అంటే నీవు నేను ఆయన వైపు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన వైపు తిరిగిన ఎడల ఇదిగో ఆయన ఇశ్రాయేలుకు తిరిగి రాజ్యాన్ని స్థాపించవలసిన సమయము, ఆ సమయంలో ఆయనతో పాటు నీవు నేను ఉంటాం. శిష్యులు అడిగారు, అయ్యా నీవు ఇశ్రాయేలుకు మరి ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అయితే మీరు దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సన్నిధిలో వేచి ఉండండి అని శిష్యులకు యేసయ్య నేర్పించాడు. మరి నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు, ఆ విశ్రాంతి సమయం కొరకు ఎదురు చూద్దాం ప్రియులారా. ఆయన ఆ విశ్రాంతిలో మనలను ప్రవేశింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాకడ సమయము ఆసన్నమైంది. ఆయన రాకడ సమయము ఆసన్నమవుతూ ఉంది. కాబట్టి మనలను మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయన వైపు తిరుగుదాం. దేవుడు అతి కృప, అతి ధన్యత మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రముల తండ్రి, అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభువా మీ చల్ల రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా మాటల చేతను, మా తలంపుల చేతను, మా క్రియల చేతను మీ సన్నిధానంలో ప్రభువా మేము చేసిన పాపములను, దోషములను, అతిక్రమములను మీరు మన్నించి అయ్యా మీ వైపు తిరిగి మీ రక్షణ పొందుకొని మీ నిత్య విశ్రాంతిలో, మీ రాకడలో, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ విందులో అయ్యా మేమందరం పాలిభాగస్లమే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, రాత్రికాల సమయమందు ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయ్యా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను దేవా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచండి. అయ్యా కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. దుఃఖములో, వేదనలో ఉన్న వారికి ఆదరణను, ఓదార్పును దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా యవన బిడ్డల పైన కృమ్మరించండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, జ్ఞానమును మా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, మా గృహములన్నిటినీ మీ నీతి చేత, మీ వెలుగు చేత, మీ సమాధానం చేత నింపి మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
షాలోమ్.